రాష్ట్ర అధ్యక్షులు ఎన్ఎస్యూగా పనిచేస్తారు ఉన్నారు. ఎగ్జాక్ట్లీ అగ్రీ దట్. నేను చూసాను గ్రౌండ్ లో మీతో, నేను చాలా సార్లు వచ్చి మాట్లాడించిన పరిస్థితి కూడా ఉంది, మైక్ పట్టుకొని మాట్లాడిన పరిస్థితి. వాట్ ఐఎమ్ సెయింగ్, యూనివర్సిటీలో కాంట్రాక్ట్ అండ్ పార్ట్ టైం లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో, కాంట్రాక్చువల్ పార్ట్ టైం లెక్చరర్స్, వాళ్ళు గతం నుంచి 15-20 ఏండ్ల నుంచి వాళ్ళ సేవలను అందిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమిటి అన్న ప్రశ్న ఒకటి, వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు 12 యూనివర్సిటీలు. అండ్ పాయింట్ నెంబర్ 1, ఇంకొకటి ఏంటంటే, వీళ్లకు మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చారు, 50,000 వేతనం ఇస్తాం, వీళ్లకు గౌరవ వేతనం ఇస్తాం నెలకని చెప్పారు. ఆ అంశం పైన ఇప్పటికీ రియాక్షన్ లేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ఇస్తామా అని చెప్పేసి అధికారులు అంటున్నారని చెప్పేసి నాకు ఆ ప్రొఫెసర్స్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అండ్ మోర్ ఓవర్, ఇందాక మీరు అన్నారు, సో అంటే ఉన్న వాస్తవం మాట్లాడుకుందాం. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు 11,000 ఉద్యోగాలు కాంట్రాక్ట్ లెక్చరర్స్ని పాలిటెక్నిక్ కానీ, జూనియర్ లెక్చరర్స్ కానీ, డిగ్రీ లెక్చరర్స్ కానీ వాళ్ళు రెగ్యులరైజ్ చేశారు. యూనివర్సిటీల విషయంలో మాత్రం రెగ్యులరైజ్ వాళ్ళు చేయలేదు, మీరు చేయలేకపోతున్నారు. మీరు అదనంగా ఇంకొక హామీ ఇచ్చారు 50,000 ఇస్తామని చెప్పేసి, అది లేదు, ఇది లేదు. ఈరోజు వాళ్ళకు ఉద్యోగం ఉంటుందా లేదా అన్నటువంటి ఒక అభద్రతా భావనలోకి యూనివర్సిటీల్లో పార్ట్ టైం ఫ్యాకల్టీస్ ఆందోళనలో ఉన్నారు. శ్రీకాంత్ గారు, యూనివర్సిటీలో గతంలో ఉస్మానియా యూనివర్సిటీ కానీ, జేఎన్టీ యూనివర్సిటీ కానీ కొంతమంది పార్ట్ టైం లెక్చరర్స్ని ఏ ప్రొసీజర్లో ఏ ప్రాతిపదికన తీసుకుంటారో కూడా చాలా స్పష్టంగా మనకి తెలుసు. దానిపైన అనేకమైన కథనాలు బయటకు వచ్చినాయి. కాకతీయ యూనివర్సిటీలో అయితే కేసులు కూడా దాఖలైనాయి. అంటే ఇన్ఎలిజిబుల్ పీపుల్ని ఏ రకంగా వాళ్ళకి దగ్గరున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొంతమంది ప్రోద్బలంతో ఏ రకంగా రిక్రూట్ చేసుకున్నారో కూడా మనం చూసినాం. అండ్ ఈరోజు కాంట్రాక్ట్ లెక్చరర్స్ని రెగ్యులరైజ్ చేయన్నా, వాళ్ళకి సంబంధించి ఒక ఎగ్జామినేషన్ ప్రాతిపదికన దాన్ని స్క్రూటినైజ్ చేయన్నా అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది శ్రీకాంత్ గారు. ఎందుకనంటే రేపొద్దున తెలంగాణ పిల్లర్స్ ఏదైతే పిల్లల భవిష్యత్తు వాళ్ళ చేతిలో ఆధారపడి ఉంటుంది. సో దాని విషయంలో ఆలోచించాల్సినప్పుడు, సరే అందులో మీరు అన్నట్టు ఒక 70% జెన్యూన్ ఉన్నా కూడా ఒక 30% తప్పు చేసిన వ్యక్తులు, తప్పుదారిలో కొంతమంది జాయిన్ అయిన వ్యక్తులు ఉన్నమాట వాస్తవం. మీరు వాస్తవం అన్నారు కాబట్టి నేను వాస్తవాలు మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఆ విషయం మనం ఏదైనా మాట్లాడితే కావాలని చెప్పి కరెక్ట్ ఉన్న వాళ్ళని అన్నమని చెప్పి ప్రతిపక్షాలు దాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తాయి. ఈ క్లారిటీ ఇవ్వాలి, ఎందుకంటే జెన్యూన్ గా 15-20 సంవత్సరాల నుంచి వాళ్ళ జీవితాలను త్యాగం చేసి ఇప్పుడు దానికి సంబంధించి ఒక ఎగ్జామినేషన్ ఏదో ఒకటి కండక్ట్ చేసి దాని ప్రాతిపదికన వాళ్ళని 100% వాళ్ళకు ఒక మార్క్స్ ఇస్తామో, వాళ్ళకి ఏదో ప్రొవిజన్ ఇచ్చే విధంగా అది వైస్ ఛాన్సలర్కే, అంటే సరైన వ్యక్తుల్ని వైస్ ఛాన్సలర్లో నియమించినప్పుడు వైస్ ఛాన్సలర్కే ఆ అవకాశం ఇస్తున్నట్టు కూడా గవర్నమెంట్ ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూ చేసింది. గవర్నమెంట్ ఎండ్కి దేర్ ఆర్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్, వైస్ ఛాన్సలర్ మీ స్టాఫ్ని మీరు రిక్రూట్ చేసుకోవచ్చు అని ఇన్స్ట్రక్షన్స్, అనుకో ప్రొసీజర్ ఉంది. ఆ రకంగా వైస్ ఛాన్సలర్స్ వాళ్ళ పనిని వాళ్ళు చేయొచ్చు. అండ్ నిజంగా ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా వైస్ ఛాన్సలర్స్ ఈ ప్రొసీజర్ ప్రకారంగా వీళ్ళు కరెక్ట్ ఉన్నారో డాక్యుమెంట్స్ని వాళ్ళ ఏదైతే వాళ్ళ క్యాలిబర్ని బట్టి ఎవరెవరిని రెగ్యులరైజ్ చేస్తే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది అని కూడా ఆ ప్రతిపాదన వస్తే తప్పనిసరిగా మేము చెప్పింది చేయడానికి సిద్ధంగా ఉన్నాం శ్రీకాంత్ గారు. గవర్నమెంట్ ఎక్కడ కూడా వెనకడుగేస్తలేదు. ఇంకో విషయం మీరు అన్నారు, కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి తేడా ఏమేముంది యూనివర్సిటీకి అని వచ్చి. రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీ టాగూర్ ఆడిటోరియంకి వచ్చి నేను వస్తా మళ్ళీ యూనివర్సిటీకి అని చెప్పి మాట ఇచ్చారు. యూనివర్సిటీకి ఫండ్స్ ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు. మేము సి గ్రౌండ్స్ దగ్గరికి వెళ్ళి కేసీఆర్ లెక్క గోడ వలగొట్టుకొని సపరేట్ దారేసుకొని సి గ్రౌండ్స్ దగ్గరికి మీటింగ్ వచ్చి తార్నాకాకి వెళ్ళి మా ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోలేదండి. మా ముఖ్యమంత్రి గారు ఉస్మానియా యూనివర్సిటీకి వస్తామని చెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిండ్రు. ఉస్మానియా యూనివర్సిటీకి ఇస్తాన నిధులు వారు చెప్పడం జరిగింది. కాకపోతే అక్కడ ఆ రోజు జాబ్ క్యాలెండర్ విషయం కూడా ఆ వేదిక పైకి వెళ్ళి మాట్లాడతారని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కొంతమంది యువకులు, నేను కూడా అనుకున్నాను జాబ్ క్యాలెండర్ అనుకున్నారు, ఉస్మానియా యూనివర్సిటీ సమస్యల గురించి కూడా మాట్లాడతారు. ఉద్యోగాల సంబంధించి ఒక రాజకీయ వేదిక లాగా వాడుకున్నారు. 1,000 కోట్ల రూపాయలు ఇచ్చి దాన్ని ఒక పొలిటికలైజ్ చేశాడు, రాజకీయంగా మాట్లాడుతున్నారు. పొలిటిసైజ్ చేయడం అని అంటే ఆ వేదిక పైకి వెళ్ళి మీరు అన్నట్టు జాబ్ క్యాలెండర్ ప్రకటించినా, లేదా నియామకాల గురించి మాట్లాడినా, లేదా ఇంకే సమస్యల పైన ఇతర యూనివర్సిటీల ఫండ్స్ గురించి కూడా అక్కడ మాట్లాడితే మీరు అన్నట్టు రాజకీయంగా మాట్లాడినట్టయితే. ముఖ్యమంత్రి గారు వాజ్ ఓన్లీ కన్ఫైన్డ్ టు ఉస్మానియా యూనివర్సిటీ. హీ వాజ్ వెరీ క్లియర్. ఆ విషయం తప్ప వేరే ఏ విషయం కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు. దాన్ని ఏదో అక్కడ వేదికగా వాడుకొని, రాజకీయంగా వాడుకొని లోకల్ బాడీ ఎలక్షన్స్లో దీన్ని ప్రభావితం చేయాలి, లేదా ఉద్యోగాల గురించి మాట్లాడి లోకల్ బాడీ ఎలక్షన్స్లో లాభం చేకూర్చుకోవాలని ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు. అక్కడ ముఖ్యమంత్రి గారు 100% వాస్తవాలు మాట్లాడారు. ఉస్మానియా యూనివర్సిటీ సమస్యలు మాట్లాడారు, ఉస్మానియా యూనివర్సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడారు, ఉస్మానియా యూనివర్సిటీ డెవలప్మెంట్ గురించి మాట్లాడారు, ఉస్మానియా యూనివర్సిటీకి నాక్లో పరిస్థితి ఏంది, దాన్ని ఏ రకంగా మెరుగుపరచాలనే దానిపైన మాట్లాడారు. యూనివర్సిటీ అల్యూమినియస్ ఏదైతే ఉన్న పేర్లు ఏదైతే దిగ్గజాలు యూనివర్సిటీకి వెళ్ళి వచ్చారో వాళ్ళ గురించి వివరించి మాట్లాడారు తప్ప రాజకీయ పరంగా ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు. అండ్ ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోయేటప్పుడు కూడా అక్కడ యువకులు 100% వారికి కొంచెం ఆవేశం ఉండే,
కొంతమంది దానిపైన యువకులు మాట్లాడుతూ మా నోటిఫికేషన్ గురించి మాట్లాడలేదన్నారు. అవును, నేను జాబ్ మాట్లాడి క్యాలెండర్ చెప్పే గురించి ప్రయత్నం చేసినాం. సరే వారికి ఉన్న ఆవేశం వారికి సమాధానం చెప్పినాం, వారితో మాట్లాడినాం. 100% ముఖ్యమంత్రి గారితో కూడా ఈ విషయం పైన నోటిఫికేషన్స్ పైన ఈ రకంగా ఉందని తప్పనిసరిగా దానిపైన కూడా ప్రణాళిక నడుస్తుందని నిన్న కూడా ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్లో చాలా క్లియర్గా చెప్పారు. దానిపైన కూడా చర్చిస్తున్నాం, అతి త్వరలో దాన్ని కూడా డిక్లేర్ చేస్తామని చెప్పారు. దానికి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి శ్రీకాంత్ గారు. బట్ ఇదే యూనివర్సిటీలో వెంకట్ గారు, ఇదే యూనివర్సిటీలో మీకు తెలియని ప్రాబ్లమ్స్ ఏం కావు. హాస్టల్ సరిపోవట్లేవు, పాయింట్. ఇప్పుడు దానికే కదండి హాస్టల్ సరిపోవట్లేదు. ఒక ఉస్మానియాకే కాదు, నేను మొత్తం ఓవరాల్ గా ఉన్నటువంటి 12 యూనివర్సిటీలకు చెంది మాట్లాడుతున్నాను. మోర్ ఓవర్ మెస్ బిల్లులు ఎక్కువ వస్తున్నాయి, మెస్ బిల్లులు ఎక్కువ వస్తున్నాయి. చేతి నుండి విద్యార్థులు కట్టుకునేటువంటి పరిస్థితి వస్తుంది. ఒకవేళ కట్టేటువంటి పరిస్థితులు, సర్టిఫికేట్స్ తీసుకునేటప్పుడు బిల్లులు కట్టుకోలేనటువంటి పరిస్థితి, రియంబర్స్మెంట్ రాక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు, సర్టిఫికేట్ తీసుకోలేనటువంటి పరిస్థితులకు విద్యార్థులు వెళ్తున్నారు. ఇది యూనివర్సిటీలో ఉన్నటువంటి సమస్య కదా. 10 ఏళ్ళు గవర్నమెంట్ అధికారంలో ఉన్నాక, మేము అధికారంలోకి వచ్చినాక రెగ్యులర్గా అయ్యే పనులు, గవర్నమెంట్ ఇన్కమ్, రెగ్యులర్గా అయ్యే ఇష్యూస్ని మనం రిజాల్వ్ చేసుకుంటూ వెళ్తున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 1000 కోట్లు ఇస్తే ఆ 1000 కోట్ల ఫండ్ సంబంధించి గత ప్రభుత్వము 10 ఏళ్ళు ఇవ్వాల్సిన బిల్స్, చెల్లించాల్సిన బకాయిలు, ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కానీ, గురుకుల అద్దె భవనాలకు రెంట్స్ కట్టడం కానీ, లేదా పిల్లలకి కాస్మెటిక్ ఛార్జెస్ కానీ, లేదా స్కాలర్షిప్ అమౌంట్ కానీ ఆల్మోస్ట్ 6 ఇయర్స్కి వెళ్ళి వాళ్ళన్నింటినీ కూడా పెండింగ్లో పెట్టినారు. పెండింగ్లో పెట్టి అధికారంలో రాగానే సంవత్సరానికే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు మా బకాయిలు మొత్తము చెల్లించాలి ఫీజు రియంబర్స్మెంట్ అని వాళ్ళు రోడ్డుపైకి ఎక్కుతారు. గత సర్పంచ్లకు ఎవరైతే వాళ్ళు బిల్లు చెల్లించక, సర్పంచ్లకి బిల్లు ఇవ్వక ఇబ్బంది పెట్టిన వాళ్ళు మళ్ళీ అదే సర్పంచ్లను వేసుకొని హరీష్ రావు గారు ధర్నా చేస్తారు. ఈ స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడని కేటీఆర్ గారు ఆ విద్యా వ్యవస్థ యాజమాన్యాలతో మాట్లాడి ఇవి చెల్లించాలని వాళ్ళతో మాట్లాడతారు. రియల్ ఎస్టేట్ ఏదైతే సంబంధించి రియల్ ఎస్టేట్ వాళ్ళకి కొన్ని అడ్డగోలుగా దారదత్తంగా ప్రభుత్వ భూమి వాళ్ళకి ఇచ్చేసి దాన్ని రెగ్యులరైజ్ చేయక కొన్ని ఇబ్బందులు పెట్టి కొన్ని అన్ని చిక్కుముళ్ళు వేసిన వాళ్ళతోటి వాళ్ళది మేము ఏంది అని మేము హైడ్రా ప్రశ్నించే వారికి వాళ్ళతోటి రియల్ ఎస్టేట్ వాళ్ళతోటి ఒక మీటింగ్కి కేటీఆర్ గారు కాల్ఫర్ చేస్తారు. అంటే ఇది ఎట్లుందంటే 10 ఏళ్ళు మేము ఏమి చేయకపోయినా, మేము 10 ఏళ్ళు వాళ్ళు సృష్టించిన సమస్యలపైనే ఈరోజు మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మేము వచ్చి దానిపైన కొట్లాడతామని చెప్పి మాట్లాడతారు. సేమ్ స్టూడెంట్స్ ఇష్యూస్ పైన కూడా జియో 46 తెచ్చింది వాళ్ళు, 317 తెచ్చింది వాళ్ళు, జియోస్ నెంబర్ 51 ఇతర జియోస్ పైన టీజీపీఎస్సీ జియోస్ని తప్పుడు జియోస్ తెచ్చింది వాళ్ళు, ఇబ్బందులు క్రియేట్ చేసింది వాళ్ళు, కానిస్టేబుల్ దాంట్లో లాంగ్ జంప్ది పెంచింది వాళ్ళు, ఇవన్నీ సమస్యల్ని సృష్టించిందే వాళ్ళు. ఈరోజు ప్రతిపక్షంలో పోగానే మళ్ళీ యువకులను పిలిచి ఆ సమస్యలపైన ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పి మాట్లాడుతుంది. ఇవన్నీ వాస్తవమా కాదా? ఇప్పుడు 100% మేము ఇచ్చే కొత్త రిక్రూట్మెంట్స్లో అన్నింటినీ కూడా పరిష్కరించాలని చెప్పి టీజీపీఎస్సీ కానీ, అది టీజీపీఎస్సీ ఒక ఇండిపెండెంట్ బాడీ అండి, ఇట్ ఈస్ టేకింగ్ హిస్ ఒపీనియన్ తీసుకుంటుంది, తీసుకొని అది పరిష్కరించే ప్రయత్నం చేస్తుంది. ఇతర రిక్రూట్మెంట్ బోర్డ్స్ కూడా వాళ్ళు పనిచేస్తుండ్రు. ఈరోజు గ్రూప్ 3 అయిపోతే ఆల్మోస్ట్ అన్ని రిక్రూట్మెంట్స్, అంటే పెండింగ్లో ఉన్న రిక్రూట్మెంట్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయండి. ఈ గ్రూప్ 3 కంప్లీట్ అయిపోతే 1, 2 ఏదో ఉంటే తప్ప మిగతా అన్నీ కూడా అయిపోతాయి. సో ఆల్ డిపార్ట్మెంట్స్కి వెళ్ళి ఉన్న ఖాళీల్ని తెచ్చుకుంటారు. అండ్ ఇది అవుతున్నప్పుడు కూడా ఆర్టీసీలో, రెవెన్యూలో, దానితో పాటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఆల్రెడీ ఎప్పటికప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్లో నోటిఫికేషన్స్ వస్తూనే ఉన్నాయి. ఆల్రెడీ ఆ డిపార్ట్మెంట్స్ నోటిఫికేషన్స్ వస్తూనే ఉన్నాయి. అది సైకిల్గా డిక్లేర్ అవుతూనే ఉంది, దాని ప్రాసెస్ అది జరుగుతూనే ఉంది. కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పైన కూడా ఆల్రెడీ క్లారిటీ ఇవ్వడం జరిగింది, దాన్ని కూడా చేస్తామని చెప్పి. దాంట్లో కొన్ని రిలాక్సేషన్స్, ఏజ్ రిలాక్సేషన్, హైట్ రిలాక్సేషన్, లాంగ్ జంప్, కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, వాటిని కూడా రిప్రజెంట్ చేసినాము. ఇష్యూస్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే మీరు ఇష్యూ అన్నారు కాబట్టి గతంలో కూడా ఈ సమస్య ఉంది. మీరు యూనివర్సిటీలు అన్నీ తిరిగి ఉన్న